ప్రార్థన చేసుకుని అది మూసేయకండి, గాలి వస్తుంది మీకు. అది తిప్పితే గాలి లోపలికి వచ్చి బయటకు పోద్ది. కొంచెం ప్రార్థన చేసుకున్నాను. ఆయన కళ్ళు మూసుకోండి. ప్రేమ కలిగిన మా తండ్రి, ఈరోజు మీ ప్రియమైన పిల్లలతో ప్రపంచవ్యాప్తంగా మాట్లాడుకునే అవకాశాన్ని నాకు ఇచ్చారు. వందనాలు. వాళ్ళకి ఇచ్చారు. వందనాలు. వినాశనకు వెళ్ళిపోతున్న విశ్వం, మనిషి తిరోగాభివృద్ధి, పతనం ఆరంభమై ఉన్నది. ఈ పరిస్థితుల్లో మీ పిల్లలు తెలుసుకోవలసిన జాగ్రత్తలు అనుగ్రహించండి, నేర్పండి, చెప్పండి. యేసునామని ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, కుమారుడు మనోహర్ మాట్లాడిన మాటల్లో ప్రపంచాన్ని నమ్ముకునే వాళ్ళని గూర్చి మంచి వివరణ మనకిచ్చాడు. 60-70 ఏళ్ల జీవితం, ఆ జీవితాన్ని చచ్చినంత వరకు పొడిగించటానికి లేదా శరీరాన్ని బ్రతికించుకోవడానికి మనిషి నేర్చుకున్న విద్యలు. 60 ఏళ్ళు వాళ్ళు భూమి మీద బ్రతకాలని, సజీవంగా ఉండాలని. అంతేగాని 60 ఏళ్ల తర్వాత సంభవించే విషమ పరిస్థితులను మనిషి ఆలోచించకుండా, ఆ విషమ పరిస్థితులను విడిపింపబడి వాటి నుండి నెక్స్ట్ రాబోయే మహాజీవితం, దాని కొరకు ఆలోచించమని ఎంతసేపు చిన్నవాడైనా ఆందోళనతో దేవుని వాక్యాన్ని చెప్పాడు. ఆందోళన ఎందుకంటే వినరు గనక. మనిషి వినలేకపోతున్నాడు, మంచిని స్వీకరించలేకపోతున్నాడు. చెడుని స్వీకరించమని లోకంలో ఉన్నవాళ్ళందరూ చెబుతారు, మంచిని స్వీకరించమని ఏ ఒక్కరూ చెబుతారు. మెజారిటీని చూసి అందరూ చెడిపోతున్నారని, చెడనివాడు కూడా సమాజంలో చెడిపోతున్నాడే తప్ప బాగుపడాలని మాత్రం అనుకోవటం లేదు. ఎప్పుడు బాగుపడతారు? చచ్చాక ఎవడు చూశాడండి కష్టాలు సుఖాలు అని ఒక మూర్ఖుడు ఎవడైనా ప్రపంచంలో ప్రశ్నించవచ్చు. బ్రతికున్నప్పుడు సుఖపడకుండా చచ్చాక సుఖపడడం ఏంటండి? స్టీఫెన్ హాకింగ్ అనే ఈ దౌర్భాగ్యపు నాసా శాస్త్రవేత్త వాడిచ్చిన స్టేట్మెంట్లో మనిషికి మరణమే ముగింపు, మరణం తర్వాత ఏమీ లేదు. వాడు చెప్పిన మాటలు, రాసిన మాటల్ని మీడియా వాళ్ళు, పత్రికల వాళ్ళు ప్రకటించారు. మీకు తెలుసు. వాడికి ఈ బ్రతుకులోనే కాళ్ళు చేతులు నోరు పడిపోయాయి. స్టీఫెన్ హాకింగ్ గడికి ఈ బ్రతుకులోనే కాళ్ళు చేతులు పడిపోయాయి. ఇంకా రాబోయే జీవితం చాలా దుర్భరమైందని ఆ దౌర్భాగ్యుడికి తెలీదు. అది ఎంత దుర్భరమైనదో ఈ దౌర్భాగ్యుడికి అర్థం కావటం లేదు. మరి ఎప్పుడు నేర్చుకుంటాడు వీళ్ళంటాడు? నేర్పించాలి, మనమే నేర్పించాలి. బైబిల్ ఉపనిషత్తు వాళ్ళు నేర్పించాలి. ఎవరికి తెలియదు కదా. లోకంలో చాలామంది క్రైస్తవులు ఉన్నారు, కానీ బొత్తిగా బైబిల్ తెలియని వాళ్ళకి నేర్పించే దొంగ బోధకులకే బైబిల్ సరిగ్గా తెలియదు. ఇంక వీళ్ళకేమో నేర్పిస్తారు? జనులు హితబోధను సహింపరు అని చెప్పేశాడు బైబిల్లో. జనులు హితబోధను సహింపరు, వినరు వాళ్ళు. మరి నీ కళ్ళ ముందు ఒక చెట్టుకు ఒక విత్తనం పుడుతుంది, ఆ విత్తనం నేలలో పడితే మళ్ళా బతుకుతుంది. నీ కళ్ళ ముందు ఒక చెట్టు కనిపిస్తుంది, ఆ చెట్టుకు ఒక విత్తనం పుడుతుంది, ఆ విత్తనం చస్తే నేలలో పడి మరో బ్రతుకుంది దానికి. నీ కళ్ళ ముందు గొంగలి పురుగు ఉంది, అది తన రూపాన్ని మార్చుకొని చిలుకగా ఎగురుతుంది. ఇన్ని దేవుడు సృష్టిలో మానవుని మనోనేత్రాలు వెలిగించటానికి ప్రకృతిలో ధర్మాన్ని మనిషికి నేర్పించాడు ఆయన.
ప్రకృతి ద్వారా ధర్మాన్ని దేవుడు మనిషికి నేర్పించాడు. నేర్చుకుంటున్నారా? నేర్చుకోడండి. నేర్చుకోడు. లోకజ్ఞానం గురించి బాగా చెప్పాడు కదండి. కెమెరాని దగ్గరికి తీసుకురా నాయన. లోకజ్ఞానమే అసలైన విద్య. పేపర్లో చదువుతున్నాను. లోకజ్ఞానమే అసలైన విద్యట. ఇందులో ఎవరు పాల్గొన్నారు? జస్టిస్ ఎలమేశ్వర్. జస్టిస్ అంటే న్యాయమూర్తి. న్యాయమూర్తికి న్యాయం తెలియదు పాపం. జస్టిస్ చలమేశ్వర్, వెంకటేశ్వరరావు, ఇతరులు. ఈ జస్టిస్ చలమేశ్వర్ ఎవడంటే కేరళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి. లోకజ్ఞానమే అసలైన విద్య. చూడండి, ఇప్పుడు క్లోజప్ చేస్తాడు. ఇదిగోండి పేపర్లో. రైట్. నువ్వేమనుకురా? ఏమంటే కనిపించిందా? అందరూ చూడండి. లోకజ్ఞానం వెర్రితనం అని మనం చెబుతుంటే బైబిల్లో ఉన్నది. లోకజ్ఞానమే వెర్రితనము. దేవుడి లోకజ్ఞానమును వెర్రితనముగా చేసి ఉన్నాడు. దేవుడి లోకజ్ఞానమును వెర్రితనముగా చేసి ఉన్నాడు. సైతాన్గాడు ఎవరిని లేపాడట? సైతాన్గాడు ఎవరిని లేపాడు? న్యాయమూర్తిని. ఇతను చెప్తుంటారని. ఇతను చెప్తే ఎవడింటాడు? వాళ్ళే జడిపోనులు వింటారు. ఏమండి ఆయన న్యాయమూర్తి అంటే నోర్మాయ్. వాడేమి న్యాయమూర్తి? వాడు మొహం. మగోళ్ళు పెళ్లి చేసుకోమని తీర్పు చెప్పినవాడా న్యాయమూర్తి? ఆడవాళ్ళు పెళ్లి చేసుకోమని చెప్పినవాడా న్యాయమూర్తి? ఎవడరా నీకు ఇచ్చాడు ఈ న్యాయం చెప్పమని? అసాంఘిక కార్యక్రమాలతో అల్లాడిపోతుందరా ఈరోజు ఈ భూమి. ఎంఏ ఎల్ఎల్బో గాడిది గుడ్డో నీ చదువు తగలయ్యా. యు మే బి ఎ జస్టిస్, యు మే బి ఎన్ ఇంటలెక్చువల్, యు మే బి ఎనీ డర్టీ ఫెలో. ఎవడరా చెప్పాడు ఇది? అసాంఘిక కార్యక్రమాలతో నిండిపోవాలని న్యాయం ఎవడు చెప్పాడు? సాయి ట్రస్ట్లో ఒక జస్టిస్ ఉన్నాడు, అక్కడ ఒక న్యాయమూర్తి ఉన్నాడు. మీరు వినే ఉంటారు ఈ మధ్య న్యూస్లో. కోట్ల రూపాయలు లోపల ఉన్నాయి. బంగారంగానో వెండిగానో కరెన్సీ కట్టలుగానో. అందులో ఒక ట్రస్టీ మెంబర్, ఒక జస్టిసు, అక్కడ ఒక న్యాయమూర్తి తగలడ్డాడు. ఎందుకు? ఎప్పుడైనా ప్రమాదాలు వస్తే లీగల్గా ఏవైనా సెక్షన్స్ ఉంటే తప్పించుకోవటానికి, డబ్బును నొక్కేయడానికి. నువ్వు సత్యసాయివి కదయ్యా, ట్రస్టీలో మెంబర్ ఇతడు. నువ్వు సత్యసాయివి కదయ్యా, నీకు ఎందుకయ్యా ఇన్ని కోట్లని ఏ బుద్ధి లేనోడైనా చెప్పాడా? ఎందుకంటే అక్కడ ఉన్నోళ్ళు ఎవడికి బుద్ధి ఉంటుందని నాకు తెలుసు కదా. నువ్వు దేవుణ్ణని చెప్పుకుంటున్నావు కదా, కొండను గోకి రాలుపుతున్నావు పొడి. వెనకాతల ఉంగరాలు పెట్టుకొని ఇలా చేసి, వేళ్ళు వెనకాతల ఉంగరాలు తగిలించుకొని మీకు చూపించరు ఇలా ఉంగరాలు ఉన్నాయని. ఇలా పెట్టి, ఇలా చేయబెట్టి, ఇలా పెట్టి అలా ఉంగరం ఇస్తున్నారు. ఆ ఉంగరం ఎక్కడుందన్న సంగతి ఈ గొర్రెలు ఎవ్వరికీ తెలియదు. గొర్రెలన్నీ ఏమండి, వ్యవస్థలో ఎవడు జ్ఞాని లేడా? ఎవడు వీళ్ళని చెప్పగలడు? ఎవడు చెప్పకూడదా? ఎవడు చెప్తాడండి? సోనియా వచ్చి దండం పెడుతుంది. ప్రస్తుతం ఈ రాష్ట్ర గవర్నర్ వెళ్ళి దండం పెడుతున్నాడు. ఒకప్పుడు పివి నరసింహారావు వెళ్ళి కాలు మీద పడ్డాడు. అవునా? అంతకుముందు మన భారతదేశానికి ప్రెసిడెంట్గా ఉన్న గిరిగారు వెళ్ళి గిరిగిరగిరగిరి తిరిగి కాలు మీద పడ్డాడు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఈరోజు మినిస్టర్గా ఉన్న లేడీ గీతారెడ్డిలో దండం పెడుతుంది. బ్యాట్ అట్టుకొని బిల్లాకారు ఆడినాడు ఎవడవాడు? సచిన్ గడిలో దండం పెడుతున్నాడు. అంటే వీళ్ళందరినీ లోకం ఏమనుకున్నది? ఏటలాగెట్ట మూతి గొప్పోడనా? దరిద్రులు రా వాళ్ళంతా. వాళ్ళంతా దరిద్రులు, బుర్రలేనోళ్ళు.
బుర్రలేని వాళ్ళు ఏదైనా ఒక ప్లాస్టిక్ ఉంగరం ఉందో, ఏదైనా ఉంగరం ఉందిగా లేవండి ఇచ్చేస్తాను మీకు, ఏదైనా ఉంగరం ఉందిగా లేవండి తొందరగా, చాలాసార్లు అడిగాను. ఏదో ఒక ఉంగరం ఇవ్వండి తొందరగా, టైం అయిపోతుంది, ఏదో ఒక ఉంగరం ఇవ్వండి, నేను తీసుకోవాలండి ఇచ్చేస్తాం. చూసారండి, వాడు వచ్చేటప్పుడే ఉంగరాన్ని పెట్టుకొని వస్తాడని మీకు తెలుసా? చూడండి అరిచేలో ఉంగరం ఉందా? దేవుళ్ళు దేవతలను చెప్పుకొని ఈ సన్నాసులు దీవిస్తారు బిడ్డలు. ఇది ఇలాగంటే అర్థం ఏంటంటే వెనకాతలను చూడకండి వెదవల్లారా అని. ఏమండి, ఇక మంత్రం చేసేటప్పుడు నా ఈ చేతులు కదా, ఎందుకంటే ఉంగరం ఎక్కడ ఉంది చూసారా? ఉంగరం ఎక్కడుందా? ఉంగరం వెనకాతలు ఉంది, కానీ రాగానే ఇలా ఉంగరం పెట్టుకొని ముందు రాడండి, ముందు కూర్చుంటాడు కుర్చీ మీద. అంటే ముందు అన్ని సామాన్లు ఇక్కడ ఉన్నాయి నా దగ్గర, మీరు ఎవడైనా స్టేజ్ మీదకి వస్తారేటి. ఇప్పుడు ఉంగరం ఇవ్వాలనుకున్నాను, ఒక ఉంగరం దోపుకుంటాను, ఇక్కడ నేనే దోపుకుంటాను. మీ ఇక్కడ ఏమున్నాయని మీకు కనబడటం లేదు. ఇంక దేవుడు ఎప్పుడు కూడా ఎలాగెత్తుతాడు, ఎలాగెత్తరు చెయ్యి, ఎలాగెత్తితే ఉంగరం కనబడిపోతుంది మీకు. కనుక దీవెనగా ఇలాగెత్తుతాడు. ఇలాగెత్తిన తర్వాత భక్తుడు వచ్చి ప్రార్థన చేసి అడుగుతుంటాడు. అప్పుడు ఇలాగా వదిలేసిన ఉంగరాన్ని ఉంగరం చూసారా? ఇదిగా మా ఉంగరం. ఆయన కంసాలివాడు చేసిన లేదా మిశ్రమే చేసిన ఈ చేసిన ఉంగరాలు డిజైన్లు ఎలాగొచ్చాయి? ఇది కూడా దేవుడే చేశాడా డిజైన్లో? గొలుసులు మన చక్కగా చెక్స్తో దేవుడే చేశాడా? ఉత్తినేనండి. ఈ భక్తులు వేసిన ఉంగరాలు చాలామంది హుండీలో ఉంగరాలు వేస్తుంటారు. ఈ ఉంగరాలు చైన్లు మళ్ళా కొన్ని రెండు చైన్లు ఇస్తే 20 చైన్లు వచ్చేస్తాయి అటు నుంచి, 2 ఉంగరాలు ఇస్తే 60 ఉంగరాలు వచ్చేస్తాయి అటు నుంచి. దొంగలండి బాబు వీళ్ళకి ఎవరండి చెప్తారు? వీళ్ళకి ఎవరండి చెప్తారు? క్రైస్తవుడు చెప్పాలి. అందుకే క్రైస్తవుడు నేను ఏమన్నాడు తెలుసా? భూమిని తలక్రిందులు చేయవాడు, అందరికీ శాంతి 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 శాంతి. ఒకసారి చెప్పకూడదు తెలుసా మాకు? రీసౌండ్ లాగా మళ్ళీ రీసౌండ్గా ఎక్కువ సౌండ్ అంటారు. శాంతి అనగానే శాంతి 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 శాంతి. ఏమండి? ఏంటి ఇర్మియా గ్రంథం ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 14-15 వచనాలు చూడండి దేవుని పిల్లలారా. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 14-15. సమాధానము లేని సమయమున సమాధానమని చెప్పుతూ ఉన్న కుండకోరులారా, ఇప్పటికే సమాధానం లేక ఒళ్ళంతా పుల్లైపోయి ఆళ్ళుంటే ప్రజలు పైన ఎందుకర్రా ఈ మాటలు, ఈ గాలి మాటలు. ఏమండి, చిన్నప్పుడు దెబ్బ తగలగానే పిల్లలు ఏం చేస్తారంటే, తల్లి ఏం చేస్తారంటే నన్ను ఉరుకోబెట్టడానికి. ఇప్పుడు దెబ్బ తగిలిందనుకో, వాడు దెబ్బ తగిలిగానే బాగా ఏడుతుంటాడు. అప్పుడు అమ్మ వెళ్ళి అంటాడు మంత్రం, చల్లగాలి గాలి ఊతే పోద్దా? గాలి ఊతే పోద్దండి. ఈరోజు ఈ దొంగలు, ఈ సమాజంలోని దోపిడి దొంగలు క్రైస్తవ బాబాలు, ఇస్లాం బాబాలు, హిందూ బాబాలు, ఎందులోనైనా బాబా లేనిది ఉండలేరండి వాళ్ళు. సమాధానము లేని సమయాన్న బడులకెళ్తే గుంటల మీద యాసిడ్ పోతున్నారు, బడులకెళ్తే ప్రేమల్లో పడి పైనుంచి యూనివర్సిటీ గోడల మీద నుంచి దూకేస్తున్నారు, చదవేస్తే ఉన్నమతి చెడిపోతుంది అక్కడ. బడులకు పంపితే ప్రేమల్లో పెడుతున్నారు, పార్కులకు వెళ్తున్నారు, కొండల మీద ఏకాంత స్థలంకి వెళ్తున్నారు, దాంపత్య జీవితాలు గడుపుతున్నారు. పిల్లలండి, మీరు దాంపత్యం చేసిన కడుపు రాకుండా కండోములు అమ్ముతున్నారు, ఐఫిల్స్ అమ్ముతున్నారు. ఎంత చక్కటి లోకం అండి. ఏమండి, ఆడికెళ్ళి దజ్జ కడుతాడు కండోము, పక్కోడి రాది, సబ్బు రాది, అమ్మేవాడికి సంతోషం. అంటే పక్షి వస్తారు, అబ్బో అనుకుంటాడు, కొనుక్కునేవాడు అబ్బో అనుకోండి. ఎందుకంటే దానికి కడుపు రాకూడదు కదా. బండగా మాట్లాడతానండి దరిద్రుల కోసం. వీళ్ళ కింద గౌరవం దౌర్భాగ్యులకి. నేరస్తులను గౌరవించమని నేను అన్నండి. ఒకరోజు నా చిన్నతనంలో
అమ్మో కలిస్తే కడుపు వచ్చేస్తే నేనేమైపోతానని భయపడేవారు ఆడవాళ్ళు మగాళ్ళు. ఇప్పుడు లోపల చాక్లెట్లు పెట్టుకున్నాడు తిరుగుతున్నారు ఈ కండోములు ఐఫిల్స్ పట్టుకొని. సమాధానం ఉందా ఈ సమాజంలో? పాకిస్తాను ఇండియా వాళ్ళు మళ్ళా సామరస్యపూరితమైన సభట. వీడు ఇలా ప్లెయిన్ కట్టేళ్తాడు, వీడు ప్లెయిన్ కిట్ అవుతాడు, బోర్డర్లో తుపాకీలతో దడ కాల్చేసుకొని ఉంటారు. సామరస్యమా? ప్రపంచ దేశాల మధ్య శాంతి లేదు, ఆంధ్ర రాష్ట్రంలో శాంతి లేదు. ఈ ప్రత్యేక తెలంగాణ అనే బస్సులను తగలబెడుతున్నారు. 1 అవర్ పాటు రైలు పట్టాల మీద దూసుకు వెళ్ళిపోవాలండి పైనుంచి. అసెంబ్లీ ముందు ధర్నాలు, అసెంబ్లీ లోపల దొంగలు. ఏమండి ఎవరికి ఇస్తారా? వాళ్ళు ఎవరండి బాబాళ్ళు? వీళ్ళకి ఎందుకండి ఈ బాధ? వీళ్ళకి ఎందుకండి బాధ అంటే ఇది ఒక ప్రత్యేక రాష్ట్రం అయితే నేను ప్రధాని, మా అల్లుడు హోమ్ మినిస్టర్, ఈడేమో రెవెన్యూ మినిస్టర్, ఎందుకంటే దండుకోవడానికి బాగుంటాయి కనుక. ఏంటి ప్రజలను మాగు చేద్దామని కదా ఇదంతా? బ్రిటిష్ వారి ఉక్కు సంఖ్యల నుండి మనం విడిపింపబడాలని అల్లూరి సీతారామరాజు బాణం వేసుకు తిరిగేవాడు. సూపర్గా దడమని వేసి కాల్చి చంపేశారు. వెళ్ళిపోయారు దరిద్రులు, వాళ్ళు కూడా పోయారు బ్రిటిష్ వాళ్ళు. ఇప్పుడు భారతదేశ పరిస్థితి ఏంటంటే బెగ్గింగ్. ఆ రోజు ఇనప సంఖ్యలు, ఈరోజు ఇనప పాదాలతో తొక్కుతున్నారు ఈ నల్లదొరలో. ఎవడని అడుగుతున్నాడా? దేశం బాగు చేయండి అని ఎవడని అడుగుతున్నాడా? అసెంబ్లీని బాగు చేయండి అని ఎవడని అడుగుతున్నాడా? పార్లమెంట్ని బాగు చేయండి అని ఎవడ అడుగుతున్నాడా? శాంత రాష్ట్రంలో శాంతి లేదు, ప్రాంతాల్లో శాంతి లేదు, దేశంలో శాంతి లేదు, ప్రపంచంలో శాంతి లేదు, కడక కుటుంబంలో కూడా శాంతి లేదు. వ్యక్తుల మధ్య శాంతి లేదు, భార్యాభర్తల మధ్య శాంతి లేదు, తల్లిదండ్రుల పిల్లల మధ్య శాంతి లేదు, పక్కోడితో శాంతి లేదు, పొరుగోడితో శాంతి లేదు, బడిలో శాంతి లేదు, గుడిలో శాంతి లేదు. ఏమని బోధలు చేస్తారట? శాంతి, ఓం శాంతి. దేవుడేమన్నాడు? సమాధానము లేని సమయాన్న సమాధానమని చెప్పుచు నా ప్రజలకున్న గాయమును పైన మాత్రమే బాగు చేస్తున్నారండి వీళ్ళు. ఎప్పుడు వాపోతున్నాడండి దేవుడు? ఇర్మియా కాలంలో వాపోతున్నాడండి దేవుడు. తర్వాత వచనం, వారు తాము హేయక్రియలు చేయుచున్నందున సిగ్గుపడవలసి వచ్చెను, కానీ వారు ఏమాత్రము సిగ్గుపడరు. సిగ్గు లేదు, లజ్జ లేదు, సిగ్గు మాలిన ముఖాలతో వేదిక లెక్క ఉపన్యాసాలు దంచడమే. సిగ్గు లేని ముఖాలు. అందుకే వీళ్ళు ఎవరైనా మాట్లాడుతున్నాం న్యూస్లో, రే తీసేయటన్నది. ఆడొక దరిద్రుడు ఏదో మాట్లాడతాడు అక్కడికి ఎక్కి. నీకే పని లేదా? ఈ దరిద్రులు చూసే బదులు ఆ కార్టూన్, ఆ పిట్ట బొమ్మలు చూస్తే బెటర్ రా. ఈ అక్కుపక్షి వెధవళ్ళు చూసే కంటే ఆ డిస్కవరీలోకి వెళ్ళే దేవుడు సృష్టించిన జంతువులు చూడండి రా. ఆ నేషనల్ జియోగ్రఫీకి వెళ్ళి భగవంతుడు దేవాది దేవుడు సృష్టించిన ఆ గొప్ప కొండల్ని, నదుల్ని, సరోవరాల్ని చూడండి రా, ఎంత అందంగా ఉందో. ఏమండి శాంతి ఉందా? సిగ్గుపడుతున్నారా వీళ్ళు? కండోమ్ జోబీలు పెట్టుకుని సిగ్గు లేకుండా జరుగుతున్నారు. ఒక మగాడ పక్కన ఆడది మోటార్ సైకిల్ మీద కూర్చున్నప్పుడు ఈసారి కంపల్సరిగా చూడండి, మధ్యన ఎక్కడ గాలి కూడా వెళ్ళదు, అటు నుంచి ఇటు, అటు నుంచి అటు. కారులో కూర్చొని కారులో ఉన్న అందరూ చెప్తాను చూడరా వాళ్ళిద్దరు అంటాను. మరి లారీ చక్రాల కింద వెళ్ళిపోరాళ్ళు. తల్లి ఆడి మెడక ఉరేసేసి ఇలా కూర్చుంటుంది, ఒళ్ళంతా ఆడికి రాసేసి ఆడు వెనకాతలు జరుగుతున్న భయంకరమైన దారుణానికి మతి చలించి ఏ బండి కింద వెళ్ళిపోతే ఏడి బండి మీదకి వచ్చో 10 నిమిషాల్లో 15 నిమిషాల్లో వెళ్ళిపోతావు కదా, ఇక్కడ కూడా నువ్వు తొందరపడిపోతున్నావా? ఏమండి సమాధానం ఉందా? రోడ్ల మీద సమాధానం లేదు, బస్సుల్లో సమాధానం లేదు, ట్రైన్లో సమాధానం లేదు, విమానాల్లో సమాధానం లేదు, ఎక్కడ సమాధానం లేదు, పార్కుల్లో సమాధానం లేదు, బీచ్ల్లో సమాధానం లేదు, బడుల్లో సమాధానం లేదు. సమాధానము లేని సమయాన్న సమాధానం అంటున్నావా? హబక్కూకు 2:20 హబక్కూకు 2:20
అయితే తన పరిశుద్ధాలయములో నీ తండ్రి ఉన్నాడు, ఆలయములో ఉన్నాడు, నీ తండ్రి ఆలయములో ఉన్నాడు. ఏ ఆలయం? ఆలయం అంటే ఏంటి? ఆలయం అనగానేమి? సర్వోన్నతుడు మనుష్యుని హస్తకృతాలయములలో నివసింపడు అని బైబిల్లో ఉంది. ఇవన్నీ రిఫరెన్స్ చూపించాలని టైం లేదు. సర్వోన్నతుడు మనుష్యుని హస్తకృతాలయములలో వాడు కట్టిన సిమెంటు గోడలు బంగారు గోడల మధ్య ఉండడు. మరి ఎక్కడున్నాడు? ఆయన కట్టిన దేహం. ఈరోజు నువ్వు ధరించుకున్న ఈ దేహమే దేవునికి ఆలయం. ఇప్పుడు అది మనసులో పెట్టుకొని చదవండి, అది మనస్సులో పెట్టుకొని చదవండి. యెహోవా పరిశుద్ధాలయమైన నీ దేహములో ఉన్నాడు బిడ్డ, నీలోనే ఉన్నాడు నాయన. అమ్మా, ఎందుకు అలా రాసేస్తున్నావు? ఒళ్ళంతా గీదికి దురదేస్తే గోడ గోక్కుంటది బర్ర బర్రమని. ఈడికెందుకు గోకుతున్నావు నువ్వు? పరిశుద్ధ ఆలయం అమ్మా నీ దేహం. ఒరే ఒరే పిచ్చి కన్నా, నీ దేహంలో ఉన్నది దేవుడురా. ఒరే వెర్రి బాగులోడా, వెనకాతల ఆవో గేదే రాస్తుంది చూడరా, దానికి భయం చెప్పరా. బ్రేక్ కొడితే మీదకి వచ్చేద్దామన్నా అని ఈ మధ్యన డైలాగులు విన్నారా? ఈ మధ్యని డైలాగ్స్ రాస్తున్నారండి. అబ్బా వెనకాతల కూర్చుంటావా అని అంటది ఈ నడిపింది. ఏంటి బ్రేక్ కొట్టుగాని మీద నడిపోతావనా అంటే ఇవన్నీ నేర్పుతున్నారు. ఇవన్నీ సమాజానికి నేర్పిస్తున్నారు. అందరూ ఈ మధ్య చిన్నపిల్లలు మరీ దారుణం అండి. మరీ మంచం మీద బొగ్గు చేసుకొని రెప్ప ఆరపకుండా టీవీ చూస్తుంటారు. ఎక్కడ ఏ బిట్టి మిస్ అయిపోతే అన్నందని బుద్ధి అయ్యదు. నీ దేహము దేవాలయం, ఆయన దేవాలయము, ఆయన సన్నిధి. ఆ సన్నిధి నీ దేహాన్ని ఎంత చక్కగా కాపాడుకోవాలో తెలుసా? అక్కడ ఏం కోరుకుంటున్నాడు ఆయన? అక్కడ ఆయన ఏం కోరుకుంటున్నాడు? ఆలయంలో ఏం కోరుకుంటున్నాడు ఆయన? చదవరా బాబు ఎరుబాగులోడా, ఎవడన్నా రండి బాబు ఇక్కడికి. ఆయన సన్నిధిని లోకమంతయు మౌనముగా ఉండాలి. లోకాన్ని ఏం కోరుకున్నాడండి? నిశ్శబ్దం. దిక్కుమాలిన కరెంటు పోతే ఒక జనరేటర్ వేస్తారు, బాడా 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 బాడాలు ఆడించేస్తుందండి. ఈ 4 ఫ్లోర్లకి 5 లైట్లు వెలగడానికి జనరేటర్ ఆన్ చేయండి, కిందకి వెళ్ళి దడబడ 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 దడబడలు ఆడిస్తుంది. ఇంత మహావిశ్వం మహావేగంతో తిరుగుతుంటే శబ్దాలకు గుండాకి చచ్చిపోతావని నువ్వు నేను రైలు బండిలో కూర్చుంటే సెల్ వినబడుతుంది మనకి. అది లోపల కిటికీలు ఆడుతుంది, ఇది బయట దడ దడ దడలు ఆడుతున్నది. ఏమని పడుతుంది మనకి? ఒక రైలు బండే పరిగెడితే గోల భరించలేవే. ఒక బస్సులో కూర్చుంటే తన గోల భయం అంటుంటే నువ్వు బ్రతుకు భరించలేవే. ఇంత మహావిశ్వం తిరుగుతున్న మహావేగాన్ని గుర్తిస్తే ఏటి నిశ్శబ్దత, ఏటి సైలెన్స్, ఏటి శాంతి? ఇప్పుడు ఆలోచించండి. నీ సన్నిధిని లోకమంతయు, నువ్వు ఎప్పుడు ఎలర్టుకుంటారా? లోకమంతయు మౌనముగా ఉండునుగాక. ఆయన సన్నిధిని లోకమంతా మౌనంగా ఉండాలి. అల్లరి అల్లరి గొడవ, అల్లరి గొడవ, గుడిలో గొడవ, ఫెలోషిప్లో గొడవ, సంస్థల్లో గొడవ, డబ్బు దగ్గర గొడవ, పెళ్ళిళ్ళ దగ్గర గొడవ, సమాధుల దగ్గర గొడవ, ఇల్లు కట్టిన దగ్గర గొడవ, గొడవ 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 గొడవ, అల్లరి. దేవుడు అల్లరికి కర్త కాడు కదా. నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దంలో నుంచే ప్రమాదం పుడుతుంది. కోపం రాకూడదు ఆయనకి. నాకు చాలా నిశ్శబ్దాన్ని కోరుకుంటానండి. అలా ప్లేటు టంగుని ఎత్తేస్తే కోప్పడిపోతాను. తినగానే బలం పోయిందా అని అడుగుతాను. పీకమయ్యా తింటారు. అడుగును కూడా ఊర్చేస్తారు, అందులో ఏమైనా మిగిలిపోయిందేమో అని. గరిడితో అందదేమో అని
చెయ్యి పెట్టి తెడ్డులాగినట్లు లాగుతారు బయటికి. ఇలా తిన్నావు, ప్లేట్ ఎత్తేసావు, అప్పుడే బలం పోయిందా నీకు? గోలంటే ఇష్టపడనండి. ఎందుకు గోల? దేనికి గోల? దెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం. దెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం. కాకులు నెమ్మదిగా ఉన్నది. లోకులంటే కాకులే కదండి. లోకులను వాళ్ళెందుకు గౌరవించాలి? ఏమనుకున్నారట? ఈ లోకంలోని కాకులు నెమ్మదిగా ఉన్నాయంటది. ఆ కావు 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 చంపేస్తే వాళ్ళే అంటే అప్పుడు మనం ఏంటో చుట్టలు వచ్చేస్తున్నారు మన ఇంటికి అనుకుంటారు. మళ్ళీ చంపేయడానికి కాళ్ళు. హిందువులు అంటుంటారు చూసారా, పిల్లి ఎదురొస్తే ఏదో ప్రమాదం జరుగుతుందని, కాకి వచ్చి అరిస్తే చుట్టాలు వస్తారు. కాకులైన లోకులు నెమ్మదిగా ఉన్నది. మనకేం భయం లేదు. రాజశేఖర రెడ్డికి ఏం భయం లేదు. ముఖం కాళ్ళు దిగిపోయి అక్కడ పడి ఉన్నాడు. ఏం చెప్తారండి? ఆ కాకి ఏం చెప్పింది? జ్యోతిష్యం కాకి ఓ 2-3 కాకులు చెప్పాయి. ఆయన క్షేమంగా ఉన్నాడు కర్నూలు అడవుల్లో. కాళ్ళు దిగిపోయి, ముఖం దిగిపోయి, ఒళ్ళు దిగిపోయి, పుండైపోయి, చచ్చిపోయి, వర్షానికి తడిసిపోయి, మంటల్లో కాలిపోతే నెమ్మదిగా ఉన్నాడు. భయమేమీ లేదు. ఏమంటే నేనేమైనా కథలు చెప్తున్నానా? ఉన్నవి చెప్తున్నాను. మీరే చెప్పండి. మీరంతా ఎందుకు ఇలా పడి వచ్చారు? మీరంతా డాడీ మాట్లాడితే వండర్ఫుల్, డాడీ మాట్లాడితే వండర్ఫుల్, ఫ్లోర్స్ హౌస్ఫుల్. ఎక్కడైనా పబ్లిక్ మీటింగ్లో కూడా అంతే, వేలు రావాలంతే. ఎందుకంటే ఫ్యాక్ట్స్ చెప్తాను. దేవుడు నాకు రాత్రి కనబడ్డాడు నవ్వుకుంటూ, నాయన నువ్వు పరలోకానికి రా అన్నాడు. వెంటనే ఆయన పడ్డలాగున్న నన్ను చేయి పట్టుకొని ఆయన తీసుకువెళుతుంటే, నిజంగా పరలోకం గురించి నేను ఎలా చెప్పాలి అనగానే మీరు పొంగిపోతుంటారు. అయ్యి బాబు ఏటేడు చూసేసాడు అని. ఉత్తనే ఆడేం చూశాడు? నీ జోబీ చూస్తున్నాడు. అలా చెప్పి నీ జోబీ చూస్తుంటాడు నీ దగ్గర లాగేయడానికి. ఇలాగ ఒక అమాయకురాలు దాని భర్త ఏమో రోడ్డు మీద స్కూటర్ యాక్సిడెంట్లో చచ్చిపోతే వెంటనే నీకు ఫోన్ చేసింది దినకరన్ గారికి. అయ్యగారు ఇలా చనిపోయాడు మా ఆయన ఇప్పుడే యాక్సిడెంట్లోను, మా ఆయనగారు ఏమయ్యారో ఎక్కడికి వెళ్ళారో కొంచెం చెప్తారా? ఈడేడు సోదిగాడా, కర్ణపిశాచాయుడు. అప్పుడు వీడు ప్రార్థన చేశాడట, అమ్మ మీ ఆయన పరలోకంలో ఆడుకుంటున్నాడు. ఓరు నీ అమ్మ, ఇక్కడ ఆట అక్కడ ఆటే, ఇక్కడ ఆడింది చాలతా, అక్కడ దేవుడు ఏమైనా ఆడిస్తున్నాడా? ఆయన కోచ్ అనుకున్నావు నీ ప్లేస్కి, నువ్వు ఆడుతున్న ఆటలకి ఆయన ఏమైనా కోచా? ఇది ఎలా చెప్తున్నాడు? అమ్మయ్య దేవుని స్తోత్రం, హల్లెలూయా, నా భర్త ఆడుతున్నాడు అక్కడ, అయితే నేను కూడా వెళ్ళిపో ఆడుకుంటాను అక్కడ, అమ్మా నాన్న ఆట. అడిగారండి దరిద్రులు ఆ రోజు. అక్కడ ఎవరికి ఎవరు భార్యలు, ఎవరికి ఎవరు భర్తలు అని. దేదాతను అడిగిదంటాడు, పర్వాలేదు మీకు అక్కడ 10,000 మంది ఎంతమంది కన్నీళ్ళు చూస్తుంటారట? ఆ మధ్యం చెప్పాను, 72 మంది కన్యకలు చూస్తుంటారు మీరు జిహాద్ దేవుని పేరట చచ్చిపోతే అని. అలాగా ఎరుపిరిని అడగండి, ఓఫిర్ని. ఇస్లాం సంస్కృతి చాలా గొప్పది, ఎందుకంటే 72 కన్యలు ఉన్నారు అక్కడ నా కోసం. ఛే, దౌర్భాగ్యులండి వీళ్ళంతా. ఎక్కడున్నా లోకులు నెమ్మదిగా ఉంది, భయమే లేదు. అది ఇప్పుడు చెప్తున్నాడు. అంతవరకు తిన్నది, గారి తిన్నది, కోడి మాంసం తిన్నది, నీళ్ళు తాగింది, అమ్మో అంతే. అంటే లోపల ఏమొచ్చింది? పురుటి నొప్పులు వచ్చాయి. అప్పుడు నువ్వేం చేస్తావు? శాంతి అంటే కుదరదు అక్కడ. శాంతి సమాధానం పెట్టండి. నోరు మై ముందు నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళండి. ఎక్కడ నెమ్మదో ఎక్కడ శాంతో నీకు తెలియదురా.
పిచ్చి కుక్క. దేవుడు చెప్తున్నాడండి, గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్టు వాటికి అకస్మాత్తుగా నాశనం 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 నాశనం. నువ్వు నెమ్మదనుకున్న వేళ నాశనం తప్పదు నీకు. వాళ్ళంత మాత్రం ఎవ్వడూ తప్పించుకోడంటే చాలా పెద్ద రేంజ్లో వస్తుంది అనమాట. అది పులి తగిలింది అనుకోండి, చెట్టుకుపోతాం, అంతే కదండి. అది ఎలుగుబడి తగిలితే చెట్టు ఎక్కకూడదు, మనం ఏదైనా గదిలోకి వెళ్ళి దాకుండా తలుపు వేసుకోవాలి. ఒక్కొక్క జంతువుకు ఒక్కొక్క రకమైన వేట కదండి. కానీ దేవుని వేట ఎలా ఉంటుంది? నువ్వు చెట్టెక్కినా, గదిలోకి పోయినా, కొండెక్కినా, మెట్టెక్కినా. ఆ పదం చదువు నాయన. గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికముగా నాశనము నాశనము తటస్థించును. వంత మాత్రము గనుక వారు తప్పించుకొనలేరు. మొత్తం వేసేస్తానన్నాడు ఆయన. నువ్వు శాంతి నెమ్మది అని నువ్వు అంటున్నావు, అప్పుడే నేను వస్తాను. నువ్వు నిశ్శబ్దతని చెప్తున్నావు, లోకులు నెమ్మదిగా ఉందంటున్నావు. నువ్వు ఎక్కడుందిరా నెమ్మది? దేవుడు అంటున్నాడు, నాకు నెమ్మది లేదురా నిన్ను కన్నందుకు. మిమ్మల్ని కన్నందుకు నాకు నెమ్మది లేదు. నువ్వేమో నెమ్మదిగా ఉన్నావా బిడ్డ? నిశ్శబ్దతలో ఉన్నాననుకుంటున్నావా? ప్రతి నిశ్శబ్దం వెనక భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. నిన్ను తీసేసేవి, నిన్ను లేపేసేవి, నిన్ను చంపేసేవి. ప్రతి నిశ్శబ్దం వెనక, జాగ్రత్తగా వినాలి ఈ మాట, ప్రతి నిశ్శబ్దం వెనక నిన్ను లేపటానికి, నరకటానికి ప్రకృతి కనిపెడుతూ ఉంది. లైట్స్ ఆపరా, సౌండ్ పెట్టు. లోకులు నెమ్మదిగా ఉందనుకున్నారట. చిన్నపిల్లలు స్నానం చేసేటప్పుడు చిన్న చిన్న చెడ్డీలు వేస్తాం, ముద్దు కదా మనకి. పడ్డల్లాగా ఉన్న ఇళ్ళు సముద్ర తీరాలకు వెళ్ళి చిన్న చెడ్డీలు. చూడండి, బిగినింగ్ మొట్టమొదటి సీన్ చూడాలి. పాపం ప్రసవ వేదన వచ్చినట్లనే బిట్టెట్టామండి. ప్రసవ వేదన కదా ఆడపిల్లకి. మంచం మీద హాయిగా పడుకున్నాడు స్టార్ హోటల్లో దౌర్భాగ్యుడు. ముందుగా తెలివి వచ్చిన వాళ్ళు వెళ్ళి సముద్ర పొడిని చిన్న చెడ్డీలు వేసుకొని చక్కగా సముద్రం దగ్గర ఆడుకుంటున్నారు. సడన్గా ఏమొచ్చింది? మళ్ళా చూడండి,
మళ్ళా చూడండి, అందరికీ పెళ్ళి అలాగే ఉంటుంది, మనమేం తప్పించుకోం. చూడు, అయ్యగారు లైట్లు ఆపలేదు. సౌండ్ పెట్టు. ఏనన్నా ఎలా ఉంది? నెమ్మదిగా ఉందని పాపం జాగ్రత్తగా సముద్రపొడిని టైం తీరిగ్గా దొరికింది. అడవిలోకి వెళ్తే సింహం ఉంటుందని భయపడతావేమో, పొదల్లోకి వెళ్తే పావులు ఉంటాయని భయపడతావేమో, అందుకే సముద్రం తీరంకి వెళ్ళావా? అదేం చేయదనా? నీ కాళ్ళకు దండం పెట్టి కెరటం వెళ్ళిపోద్దనా వెనక్కి తిరిగి? అది వెనక్కి ఎందుకు వెళ్తుందో తెలుసా? సముద్రం పరిగెత్తే ముందు ఒకసారి కాలు ఎందుకు వెనక్కి ఎడతాడు? పరిగెట్టేటప్పుడు గీత మీద నిలబడతారు చూసారు ఎప్పుడైనా? వాళ్ళు ఒక కాలు వెనకెడతారు, అదేంటిది ముందుగా తెట్టాలి, స్పీడ్కి అందుకోవాలి. స్పీడ్ అందుకోవాలంటే కిందని వెనక నుంచి తొయ్యాలి. ఒక్కసారి నీరు వెనక్కి వెళుతుంది, ఇదేంటి వెనక్కి వెళ్ళిపోతుంది, మమ్మల్ని చూసి భయపడిపోతుంది అనుకున్నారు వీళ్ళు. వెనక్కి కాదు, రెట్టింపు వేగంతో నీ మీదికి రావాలి. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం. బైబిల్ ఎంత గొప్పది చూడండిరా, వాట్ ఏ వండర్ఫుల్ బైబిల్. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయము 19. ఇదిగో యెహోవా యొక్క మహోగ్రతయను పెనుగాలి బయలు వెళ్ళుచున్నది, అది భీకరమైన పెనుగాలి, అది దుష్టుల తల మీదికి భెళ్ళున దిగుతుంది. అది దేవుడు తన పనిని పూర్తి చేసుకునే వరకు, తన మనసులో ఉన్న ఎంతమందిని లేపేయాలనుకున్నాడో వాళ్ళందరినీ లేపేసినంత వరకు నీ దేవుని కోపము నీ మీద చల్లారదు. శాంతి నీకు, నెమ్మది నీకు. అంచె దినములలో పిడి సుందర్రావు చెబుతున్న కాలంలో, అందుకే పంపించాను వాడిని అక్కడికి. చాలామంది దరిద్రులు పంపించాను, అందరూ అమ్ముడుపోతున్నారు. అందుకే వాడినే పంపించాను. వాడు రౌడీ స్పీకర్. మంత్రులన్నా, నాయకులన్నా, కోటీశ్వర్లన్నా, నక్సలైట్లన్నా, టెర్రరిస్టులన్నా ఎవ్వడికి భయపడని వాడు. అందుకే వాడిని పంపుతున్నాను. నేనేటో చెబుతాను వాడి ద్వారా. లైట్స్ ఆపరా. మహోగ్రతయను పెనుగాలి, యెహోవా మహోగ్రతయను పెనుగాలి బయలు వెళ్ళుచున్నది. సౌండ్ పెట్టు. Turn off the windshield wipers! Turn off the wipers! And don't get in an accident! That is in the path of that spirit. It's now 4 miles. The core is very potentially dangerous within. Okay, stop. We're good. Don't go! Jesus Christ! It's heading to the northeast at about 30 miles. Shut your door. Shut your door. Shut your door. Okay, go. Back up. Back up. Coming, however, we do not want you out. We're okay. Hear that? Oh no, those are structures. Oh no. లైట్ వెలిగించిన ఆయన.
లైట్ వెలిగించు నాయన. ఆపే. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 1వ వచనం. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 1వ వచనం. ఆయన 7వ ముద్రను విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు అర్ధగంట నిశ్శబ్దం అయిపోయిందంట. ఎందుకు? అక్కడ విప్పుతున్నాడు. మహోగ్రతయను యెహోవా పెనుగాలి, దుష్టులను లేపడానికి బయలు వెళ్ళిన దేవుని ఆయుధం. అర్ధగంట సేపు నిశ్శబ్దం. ప్రజలు చావకముందు పరలోకంలో నిశ్శబ్దం. ప్రజలు చచ్చిన తరువాత సంతాప సభలో నిశ్శబ్దం. అర్థం లేదా? ప్రజలు చావకముందు ఎంతమందిని దేవుడు లేపేయాలనుకుంటాడో ఆ లేపేయక ముందు పరలోకంలో నిశ్శబ్దం. లేపేసిన తర్వాత చచ్చిపోయినోడు గురించి సంతాప సభలో 5 నిమిషాల నిశ్శబ్దం. ఓపిక లేదు వీళ్ళకి, ఎందుకంటే వీళ్ళు కూడా తొందరగా లేచిపోవాలి కనుక. చూరు దరిద్రుడా, అక్కడ నిశ్శబ్దం నువ్వు బతికున్నప్పుడు, ఇక్కడ నిశ్శబ్దం నువ్వు చచ్చిన తర్వాత. చూసావా ప్రపంచానికి దేవుడికి ఎంత తేడా ఉందో? ఏనైనా ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 27 సింగిల్ 7. క్షమించండి ఆయన. జెఫన్యా 1వ అధ్యాయం 7వ వచనం. జెఫన్యా 1వ అధ్యాయం 7వ వచనం. ప్రభువైన యెహోవా దినము సమీపమైంది. ఆయన బలి ఒకటి సిద్ధపరిచి ఉన్నాడు. మేకను కోసేనికి మాంసం పెట్టడానికి కాదు, నిన్ను కోసేయటానికి. ఈవేళ దసరా వేట మాంసం లక్షల గొర్రెలు తెగిపోతాయి. అవునా? వేట అప్పుడప్పుడు అడుగుతుంటారు, ఏంటి వేటేశారా అని. వేట మాంసం. ఇక్కడ వేట ఎవరి గురించి చూడండి. ఈ వేట ఎవరి గురించి? చదువు మరలా. యెహోవా దినము సమీపమాయెను. ఆయన బలి ఒకటి సిద్ధపరిచాడు. తాను పిలిచిన వారిని ఆయన నిలబెట్టాడు. బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ నిలబెట్టాడు. ఆయన పిలిచిన వారిని నిలబెట్టాడు. యెహోవా సన్నిధిని నిలబెట్టబడిన వారులారా మౌనంగా ఉండండి. బలేసేయబోతున్నాడు చాలా మందిని. దిదాత్ బలైపోయాడు పాపం సుందరరావు చేతిలో. నాసా శాస్త్రవేత్తలు బలైపోయారు జైశాలి చేతిలో. నాస్తికులు హేతువాదులు బలైపోయారు జైశాలి చేతిలో. రీసెంట్గా బలైన చిన్న కుక్క పిల్ల ఎర్రిపీరు ఓఫీరు బలైపోయాడు. దినకరణ బలయ్యాడు. బెన్ హిన్ బలయ్యాడు. దొంగ బోధకులు బలయ్యారు. స్వస్థత బోధకులు బలయ్యారు. బలి ఒకటి సిద్ధపరిచాడు ఆయన. ఆ బలికి ఎవరిని పిలుస్తున్నాడు? తాను పిలిచిన వారిని ప్రతిష్ఠించాడు. యేసయ్య ఆయన బలి. వాడు ప్రధాన లేదా ప్రెసిడెంటా లేకపోతే చీఫ్ జస్టిసా, వాడు వీడు అని ఎవడిని కనికరించక చేస్తున్నది తప్పని చెప్పు. బలి. హబక్కు 2:20 చదివారు కదా నన్ను ఇందాక.
ఒకసారి మళ్ళీ చదువుదాం. హబక్కూకు 2:20. యెహోవా తన పరిశుద్ధ ఆలయములో ఉన్నాడు, ఆయన సన్నిధిని లోకమంతా మౌనముగా ఉండాలి, లేకపోతే బలి వేస్తాడు. జకర్యా 2:13. జకర్యా గ్రంథము 2:13. సకల జనులారా, దేవుడు తన నివాసాన్ని విడిచిపెట్టి వచ్చేస్తున్నాడట. బాబోయ్ బాబోయ్, దేవుడు పరలోకాన్ని విడిచిపెడుతున్నాడు. జాగ్రత్త, నిశ్శబ్దంగా ఉండండి. ఏనైనా జాగ్రత్త, నిశ్శబ్దం. ఎందుకు పరలోకంలో నిశ్శబ్దం? నిన్ను కడదేర్చటానికి నిశ్శబ్దం. నాకేమీ లేదు, నా భార్య బాగుంది, నా పిల్లలు బాగున్నారు, నా ఇల్లు కట్టుకున్నాను, నేను ఆనందంగా ఉన్నాను అనుకుంటున్నావా బిడ్డ? లేపేస్తాడు. దేవునికి పనికి రాకుండా నువ్వు ఆనందంగా ఉన్నానని చెప్పుకుంటున్నావా ఈరోజు? దేవుని పనికి రాకుండా, దేవుని పనులు చేయకుండా, దేవుని కొరకు బ్రతకకుండా నీ ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుతూ చచ్చిపోయే నువ్వు, చావుకు సిద్ధపడుతున్న నువ్వు ఈ రాత్రి, ఈ పగలు ఈ విషయాన్ని నువ్వు తెలుసుకోవాలి. ఆయన బయలుదేరాడు. బలి బలి 8వ వచనం చదువున్నాను ఇప్పుడు. యెహోవా ఏర్పరిచిన బలిదినమందు అధిపతులు, రాజకుమారులు అన్య దేశస్థుల వలె వస్త్రములు వేసుకునే వారిని ఏషస్తాన్నేనన్నాడు. చూడండి, రాజవస్త్రాలు ధరించుకుంటున్నాను అనుకున్నావురా? రాజకిరీటం పెట్టుకున్నాను అనుకుంటున్నావురా? అధికార పీఠం మీద ఉన్నాను అనుకుంటున్నావురా? నువ్వు డ్రెస్ వేసుకుంటాను అనుకుంటున్నావురా? నువ్వు చంపేస్తాను నిన్ను అంటాడు. చూడండి, చంపేస్తాను. చంపేస్తాను. జకర్యా గ్రంథం 2:13 వచనం. జకర్యా గ్రంథం 2:13 వచనం. సకల జనులారా, యెహోవా తన పరిశుద్ధమైన నివాసం, దేవాలయమైన నువ్వా? నీలో నుంచి వచ్చేస్తున్నాడా ఒకవేళ బయటికి? ఆలోచించి ఒక్కసారి. దేవుడా దేవుడా అని కొంతకాలం అన్న తర్వాత, కొంతకాలం ఉన్న తర్వాత దేవుణ్ణి విడిచిపెట్టి పోతున్నావు. దేవుని సన్నిధిలో ప్రతి కూడికలో కూర్చున్న నీవు కూడికలకు మానేశావు. స్త్రీలలో కూర్చున్న నీవు, స్త్రీల సమాజంలో దేవుని పని చేయుటకు వచ్చిన నీవు మానేస్తున్నావు. అంటే దేవుడు నిన్ను విడిచిపెట్టే రోజు ఆసన్నమైంది. దేవుని కొరకు పనిచేసే నువ్వు అర్ధాంతరంగా మానేశావు. నువ్వు నీ పిల్లలతో నిన్ను నరికేయటానికి దేవుడు నిన్ను విడిచిపెడుతున్నాడు. నిన్ను వదిలి వెళ్ళిపోతున్నాడు ఆయన. చదువు నాయనా. యెహోవా తన పరిశుద్ధమైన నివాసమును పరిశుద్ధపరిచిన నిన్ను, ఆయన రక్తము చేత, తన కుమారుని రక్తము చేత కడిగిన నిన్ను, పాపక్షమాపణ ప్రసాదించిన నీలో నుండి ఆయన బయటకు వచ్చేస్తున్నాడు. ఆయన సన్నిధిని నిశ్శబ్దంగా ఉండు. ఎందుకు ఎలా జరుగుతుందో ఆలోచించు. ఒకప్పుడు నేను బాగా చేసేవాడిని, ఒకప్పుడు నేను నా బిడ్డలు వెళ్ళేవారు దేవుని సన్నిధికి, ఒకప్పుడు నేను నా కూతురు దేవుని వాక్యాన్ని నేర్చుకోవడానికి వెళ్ళేవాళ్ళం. ఇది ఇప్పుడు ఇలా మారిపోయాం. ఏదో పీడపట్టింది, ఏదో అరిష్టం అనుకుంటారే లోకులు. ఏమైనా జరిగితే ఏదైనా ఆపదొస్తుంది అనుకుంటారే లోకులు. ఆ జ్ఞానం కూడా నీకు లేదా? ఆ జ్ఞానం కూడా నీకు లేదా? నేను ఒక న్యూస్ విన్నానండి. ఒక ఆమె వంట బాగా చేసేదని మేము తీసుకెళ్ళేవారు అండి. ఆవిడ్ని అన్ని సభలకు తీసుకెళ్ళేవారు. అందరికీ చక్కగా అన్నం వండి పెట్టేది, కూరలు వండి పెట్టేది, చక్కగా తినేవారు పిల్లలు. ఆ పిల్లలు కూడా ఆవిడకి చీరలు కొండాలు, డబ్బులు ఇవ్వడం చేసేవారు. నిన్న న్యూస్ ఏంటో తెలుసండి,
ఒక బ్రాందీ షాప్ అంటే సారా కొట్టు ముందుని తాగుబోతులకి గుడ్లు వేపుతుందట. పచ్చి చేపలు ఫ్రై చేస్తుందట. ఎక్కడ చేరింది ఇప్పుడు? ఒక ఉన్నతమైన పరిస్థితి నుండి, దేవుని పిల్లలకు అంత అన్నం వండి పెట్టే దశ నుండి తాగుబోతులకు, విందుకు, మందుకు, మాంసాన్ని అందించటానికి కవాపులలో కాల్చుతున్నావా బుద్ధిహీనురాలా? నిన్ను విడిచిపెట్టాడు ఆయన. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 22. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 22. దుష్టులకు నెమ్మది ఉండదు చెప్పేశాడు ఆయన. నువ్వు నెమ్మది 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 అని నువ్వు అనుకుంటున్నావు, కానీ నీకు నెమ్మది ఉండదు. నీ కూతురుల వల్ల నెమ్మది ఉండదు, నీ కొడుకుల వల్ల నెమ్మది ఉండదు, నీ భర్త వల్ల నెమ్మది ఉండదు, నువ్వు నమ్మిన వారి వల్ల నెమ్మది ఉండదు, నిన్ను పరిపాలించే వారి వల్ల నెమ్మది ఉండదు, నీ ఏలికల వల్ల నీకు నెమ్మది ఉండదు. నెమ్మది అనుకుంటున్నావా? నువ్వు నెమ్మదిగా ఉన్నాను అనుకుంటున్నావా? దేవుడు ఆయన కొరకు నిన్ను కలిగించుకుంటే, ఆయన పని కొరకు దేవుడు నిన్ను పుట్టిస్తే, పుట్టిన నువ్వు ఎవరి కొరకు బ్రతుకుతున్నావు? అమ్మ కొరక, అబ్బ కొరక, భార్య కొరక, భర్త కొరక, పిల్లల కొరక, పొరుగువారి కొరక, బంధువుల కొరక? బుద్ధుందా నీకు? చదువునైనా 48 యెషయా గ్రంథం 22వ వచనం. దుష్టులకు నెమ్మది ఉండదని యెహోవా సెలవిచ్చుచున్నాడు. 119 కీర్తన 109 కీర్తన 10వ వచనం. కీర్తన గ్రంథము 109వ అధ్యాయము 10. వాని బిడ్డలు దేశదెమ్మరులై భిక్షమెత్తుకుంటారు. అడుక్కు తింటావురా. అప్పుడప్పుడు కోపం వస్తే ఏమంటాం? ఒరే నువ్వు అడుక్కు తినిపోతావురా అంటాం. ఇప్పుడు దేవుడు అంటున్నాడు ఆ మాట. ఏమని? నీవు నా పని చెయ్యకుండా, నా పనిలో ఉండకుండా ఏ బిడ్డలు 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 పిల్లలు పిల్లల 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 పిల్లలు అని చచ్చుతున్నావో రోజుకి, ఆ పిల్లలు ఏమవుతారో తెలుసా? చివరికి దేశదెమ్మరులై భిక్షమెంతుకుంటారు. మాదాకాలం తల్లి, ఒకసారి నీ కొడుకుని తెచ్చుకొని అలాగ ఆలోచించి అడుక్కు తింటున్న సీను. ఒకసారి నీ కూతుర్ని జ్ఞాపకాన్ని తెచ్చుకో, ఎందుకంటే అలాగే దేవునికి పనికి రాకుండా పోయారు. మాదాకాలం తల్లి దేవుడు అంటున్నాడు. వాడు దేశదెమ్మరులై భిక్షమెత్తుదురుగాక, పాడుబడిన తమ ఇండ్లకు దూరముగా జీవనం. ఎందుకంటే అందులో ఉంటా స్లాబ్ పడిపోయి గోడ పడిపోయి చచ్చిపోతామని. వాని ఆస్తి అంతా అప్పుల వాళ్ళు తీసుకుంటారు. వాడి కష్టార్జితం అంతా పరులు దోచుకుందరు. వాడికి దయ చూపేవాడు ఉండడు. వాడికి కృప చూపేవాడు ఉండడు. హైటెక్ చదివించావు, ఎంటెక్ చదివించావు, బీటెక్ చదివించావు, ఈటెక్ చదివించావు, ఆటెక్ చదివించావు, డాక్టర్లను చేసావు, ఇంజనీర్లు చేసావు, ఐపీఎస్లు చేయించావు, ఐఏఎస్లు చేయించావు, పోతావు అన్నాడు దేవుడు. లోక జ్ఞానాన్ని వెర్రితనంగా చేశానని నేనంటే, ఈ మాట విన్న తర్వాత కూడా నువ్వు లోక జ్ఞానం వైపు నీ పిల్లలను మళ్ళిస్తున్నావంటే అడుక్కు తినిపోతావు. అందుకేనండి పగబట్టింది ప్రకృతి. ప్రకృతి ఏం పట్టిందండి? తప్పు చేస్తే ప్రకృతి ఏం చేసిందట? మనోహర్ చెప్పాడు, పగబట్టిందండి. ఎలాంటి పగ చూడండి ఒక్కసారి. నాగుపాము పగబట్టదు కానీ పగబడతది అంటావు. ప్రకృతి పగబట్టిందని ఇప్పుడు తెలుసుకున్నావు. నాగుపాము ఏం చేస్తుందండి? అది పగబడుతుందని నీకు ఉత్తిన పాములోడు ఆ మాయ మాటలు చెప్పాడు దగ్గర తాయెత్తుని భుజానికి కట్టడానికి. ఆడి దగ్గర వేళ్ల మొక్కలో నీ నోట్లు వేయడానికి నాటకం ఆడాడు. ఏదో చెత్త మొక్క
దాని వేరు కట్ చేసి పెడతాడు. దేని వేరో నీకే తెలీదు. తాయెత్తో మంత్రించి పాము పొడిచిన దగ్గర ఇలా పెడతాడు. లేదా పగబట్టిన పాము నీ దగ్గర రాకుండా గీత గీసేస్తాడు వీడు. నువ్వు ఒక దగ్గర ఉంటే కదా గీత గీయడానికి. చూద్దాం లైట్స్ ఆఫ్. ఎందుకు ప్రకృతి పగబట్టింది? పగబట్టి ఏం చేసింది? కడుపులో ఉండలేక కక్కేస్తున్నాను అంటారు చూసిన అప్పుడప్పుడు మీరు. కడుపులో ఉండలేక కక్కేస్తున్నానని అంటారు చూడండి. లోపల నుంచి ఏమొస్తుందట? దాని కడుపులో నుంచి, నేల గర్భంలో నుంచి ఏది బయటకు వస్తుందో చూడండి. దాని కడుపులో ఉన్నది కక్కుతుంది నేల. అదిగోండి సౌండ్ పెట్టరా. సెట్టింగ్ అనుకున్నాడు, దీన్ని గ్రాఫిక్స్ అనుకున్నారా? తల్లి, నేల తల్లి, భూమాత, నీ తొక్క తీత పడ్డావనుకో క్షణంలో కనపడ్డు. నువ్వు వేసే మామూలు మంట కాదది. మట్టి కరిగిపోయిన 3200 సెంటీగ్రేడ్ ఫారెన్హీట్లో మండింది అది. నేల కరిగిపోతుందండి. ఎంత వేడి ఉండాలి తెలుసా? 3300 ఫారెన్హీట్ డిగ్రీలు ఉండాలి. నీ ఒంట్లో ఉన్న వేడెంత? నీ ఒంట్లో ఉన్న వేడెంత? 98.4 98.4 ఇంతే. దాందెంత? 3300 ఫారెన్హీట్. ఆ వేడికట నేల మట్టే ఎలాగైపోయింది చూసారా? ఎర్రగా అయిపోయింది మట్టి. నేల తల్లి భూమాత కడుపులో మంట పెట్టింది ఎవరో? ఒరే నా కడుపులో మంట పెట్టావురా అంటారే. ఎవరో? మీరే. వాళ్ళెవరో బిన్ లాడన్గా చూడకండి, మీరేనర్రా. మనమే, మన వంశం, నరజాతి. ఆదికాండం 3:17 మనోహర్ చెప్పాడు, తింటే చచ్చిపోతావురా అంటే తింటే దేవత అయిపోతావే. తింటే చచ్చిపోతావురా అని దేవుడు అన్నాడు. తింటే దేవత అయిపోతావే పైడమ్మ అని దెయ్యం అంటుంది. పైడమ్మ అంటే బంగారం. పైడంటే చిన్న మాట కాదు, పైడంటే బంగారం, పసిడి. అవ్వ దగ్గరికి వచ్చామంది, నీ జీవితం బంగారమయం. 3:17 ఆదికాండం. ఆయన ఆదాంతో, నీవు నీ భార్య మాట విన్నావురా పిచ్చోడా, పెళ్ళం పిచ్చోడా. పెళ్ళం పిచ్చోడు అంటే బాగుంది కదా, అంతే కదా. ఎంతమంది పెళ్ళం పిచ్చోళ్ళు ఉన్నారు మన దగ్గర పెళ్ళం పిచ్చోళ్ళు లేరు. అలా ఆవిడ ఎర్రగా చూస్తే గజ ఆడిపోతాడు వీడు. ఆదాం అలాగే అయిపోయాడు. సైతాను పండు తినమని చెప్పినప్పుడు వీడు తినలేదు, కానీ అవ్వ దగ్గరికి వచ్చేసరికి పండు ఇచ్చేసరికి ఎక్కడో కిల్లి అప్పుడు చూసారా పడక సీన్ దగ్గర
పొంగిపోతాడు. 5 ఏళ్లకి 5 కిలీలు తగిలించుకోక నూరంతా ఎర్రగా అయిపోద్దు అనుకున్నాడు, కానీ అది రాక్షసు అని తెలియదు ఇడికి. పిశాచి. బ్రతుకంతా నీ రక్తాన్ని నీ చెమటగా మార్చి నీవు సంపాదించిన సంపాదన అంతా కూర్చొని తింటది. అందుకది రాక్షసి. నోటికిచ్చింది నాలికెర్రబడ్డానికి నీకు కిల్లి. ఆ తర్వాత దొరుకుతుంది నీ బ్రతుకంతా మళ్ళీ మళ్ళీ తుళ్ళి తుళ్ళి నిప్పులాంటి లావా. ఏటోనండి పెళ్ళయ్యాక నా బ్రతుకు అసలు బాగోలేదంటాడు. నీ పెళ్ళమే నీకు పిశాచిరా బిడ్డ. అందరూ అలాంటోళ్ళు కాదులేండి, మంచోళ్ళే మంచోళ్ళుగా ఉండమని. కానీ 99.9 అలాంటోళ్ళే. ఎందుకంటే సులమన్ గారు చెప్పినప్పుడు 1000 మంది ఆడాలలో ఒకరితే నాకు కనిపించలేదు, కానీ 1000 మంది మగవాళ్ళు మాత్రం ఒకటి కనిపించాడు అన్నాడు. 1000 మంది ఆడోళ్ళు ఒక మంచిది కూడా కనిపించదండి. 1000 మంది మగాళ్లలో ఒక మంచివాడని కనబడతాడు. ఎక్కడుందో అది? ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 28వ వచనం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 28వ వచనం. 1000 మంది పురుషులలో నేను ఒకడినైనా చూశాను మంచోడిని. అంతమంది స్త్రీలలో ఎంతమంది స్త్రీలలో 99.9 ఒకతని చూడలేదు. శాంసన్ చంపేసింది అదే కదండి. నీ బలం ఎక్కడుందో చెప్పవా అని మత్తు కళ్ళుతో అడిగితే చిత్త అయిపోతావు. ఏంటో చూపేంటి అంటాడు. ఏంటి అలా చూస్తున్నావు ఏంటంటాడు. అప్పుడప్పుడు చూడండి, లైల్గా చూస్తారు. ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా చూస్తారండి. మగవాళ్ళు మంచోళ్ళ నేను అన్నాను. ఆ కళ్ళు ఏంటి, ఆ చూపేంటి, అది అలా ఉంది, నాకు తేరా మరి అంటారు. ఏం గేలవండి బాబు, ఏం గేలం. మరి దేవుడి కొరకు మనం వెళ్ళవా అండి అంటదే. అక్కడున్నది లయ, అమ్మిందంతా ఇచ్చిస్తే ఎలా అండి? అయితే సగం ఉంచేసుకుందామా, ఇద్దరం కలిసి అక్కడికి వెళ్ళి చద్దామా? సమాధులు పక్కనేనట. అననీ సప్పేరాలు గొడవండి. మాయ. దేవుడేమంటున్నాడు? నీవు నీ భార్య మాట విని ఆరంగారితో చెప్తున్నాడండి. ఆది తండ్రి నమస్కారం పెట్టండి. పితృదేవో భవ, పితృదరిద్రో భవ. ముసల్దాని మాట విని తినవద్దని నీకు ఆజ్ఞాపించిన పండు తింటివి గనుక నీ నిమిత్తము నేల దాని కడుపులో మంట, బయటకు వస్తున్న లావా. రోమ 8 చివరి మాట. రోమ 8వ అధ్యాయం. ప్రసవ వేదన ఇది కక్కీయడానికి. 22వ వచనం 8వ అధ్యాయం రోమపత్రిక. సృష్టి యావత్తు మ్యాన్ వర్సెస్ యూనివర్స్, మ్యాన్ వర్సెస్ యూనివర్స్, మ్యాన్ వర్సెస్ వైల్డ్ కాదు. పాకిస్తాన్ వర్సెస్ ఇండియా కాదు. ఇండియా వర్సెస్ వెస్ట్ ఇండీస్ కాదు. మ్యాన్ వర్సెస్ యూనివర్స్. శత్రువైపోయింది నేల, ప్రకృతి శత్రువైపోయింది. శత్రువైపోయిన ప్రకృతి ఏమంటుంది ఇక్కడ? సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవంగా పురుటి నొప్పులు పడుతుంది నువ్వు చేసిన అఘాత్యాలకి, ప్రసవ వేదన పడుతుంది నువ్వు చేసిన ఘోరాలకి. అందుకే దాని కడుపులో మంట ఎలా చెలరేగుతుందో చూడమన్నాడు. ఒకసారి మళ్ళీ చూపించిన వీళ్ళకి.
చేసిన తరువాత ఆదామవ్వలు నిశ్శబ్దంగా దాక్కున్నారు చెట్ల చాటున. తప్పు చేసిన తరువాత ఆదాము అవ్వలు దేవుని స్వరము వినగానే దాక్కున్నారు చెట్ల చాటున. నిశ్శబ్దం. నేను 3వ ఫ్లోర్కు రాగానే భోజనానికి నా మనవరాలు పరిగెత్తుకుంటూ వస్తుంది, పెద్ద కేకలేసుకుంటూ. తప్పు చెయ్యలేదు, తప్పంటే తెలియదు కనుక. అదే తప్పు జరిగితే నేను రాగానే నిశ్శబ్దంగా దాక్కుంటుంది. దేవుడు రాగానే ఆది తల్లిదండ్రులు దాక్కున్నారు. నిశ్శబ్దత. ప్రతి నిశ్శబ్దత, లోకులు నెమ్మదిగా ఉన్నది అనుకున్న ప్రతి నిశ్శబ్దత వెనక భయంకరమైన ప్రమాదం మానవాళికి పొంచి ఉంది. ఇది బైబిలు చెప్పింది, ఇది దేవుని మాట. లోకంలో ఏ శాస్త్రాలలో ఏ వేధవా చెప్పలేదు ఈ మాటలు. మ్యాన్ వర్సెస్ యూనివర్స్. కళ్ళు మూసుకోండి. తండ్రి, ప్రపంచపు ఈ భయంకర దుస్థితిని మీ పిల్లల మనస్సులలోనికి పంపించాను. నిశ్శబ్దత ఎందుకు ఉన్నదో అర్థం కావటం లేదు వీళ్ళకి. నెమ్మదిగా ఉన్నదన్ని మాయ మాటలు నమ్ముతున్నారు వీళ్ళు. నెమ్మది లేనప్పుడు నెమ్మది నెమ్మదని చెబుతున్నారు. దొంగ బోధకులు. బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్లో చదువుతున్న ప్రతి విద్యార్థి 66 పుస్తకాలలో వ్రాయబడిన మహాజ్ఞానాన్ని, ప్రపంచానికి తెలియని దానిని మీ పిల్లల కళ్ళ ముందు ఉంచుతున్నాను. వారు మారాలి, ఇప్పటికైనా మారాలి. మాట వినక ప్రకృతి శాపం తెచ్చుకున్నదన్ని ఎరిగి ఆదాము సంతానమని చెప్పుకున్న వీళ్ళంతా తల్లిదండ్రులు చేసిన పాపాన్ని చెయ్యకూడదని, మీ మాట వినాలని మీ పిల్లలకు చెప్పాను. విన్నది నిష్ప్రయోజనం కాకుండా, వినబడినది దుష్టుడు ఎత్తుకొని పోకుండా, దౌర్భాగ్యపు మాటలను నమ్మకుండా, బ్రతుకులో సార్థకత చేకూర్చగలుగుటకు ప్రతి మాట ప్రకారము జీవించే అర్హత, భాగ్యం వాళ్ళు పొందగలుగుటకు సహాయం చేయమని వేడుకుంటూ యేసువారి పరిశుద్ధ నామాన్ని ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమెన్.